అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఈ వీడియోలో చర్చించుకునే అంశం ఏంటంటే స్వభావానికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు. అసలు విషయం ఏంటంటే గత వారం 10 రోజులుగా చూస్తున్నాము. అంటే అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంతకు ముందు కూడా ఈ సోషల్ మీడియాలో యాక్టివిస్టులను, వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను కేసులు పెట్టి అరెస్ట్ చేసే నాటి నుంచి ఈ అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత కూడా దాదాపు ఇప్పుడు 5-6 సార్లు ఎంపిక చేసిన విలేకరుల సమావేశం పెట్టాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా విలేకరులను, జర్నలిస్టులను అందరినీ పిలవడు. కొన్ని మీడియాలకి దూరంగా ఉంటాడు. అతను ఏ జర్నలిస్ట్ని అయితే ఎంపిక చేసుకుంటాడో, ఏ ఛానళ్ళని అయితే ఎంపిక చేసుకుంటాడో వాటికి సంబంధించిన విలేకరులను మాత్రమే పిలుస్తాడు. ఏబిఎన్ కానీ, ఈనాడు కానీ ఈ జర్నలిస్టులని, TV5 కానీ వీళ్ళని దగ్గరికి కూడా రానివాడు, పిలవడు. ఎందుకంటే ప్రెస్ మీట్ మధ్యలో క్వశ్చన్స్ అడిగితే అతను సబ్జెక్ట్ మర్చిపోతాడు. ఎందుకంటే ప్రతిదీ కూడా పేపర్ లేనిది, కనీసం 1 నిమిషం కూడా పేపర్ లేకుండా మాట్లాడే స్థితి లేదు. కాబట్టి మధ్యలో క్వశ్చన్స్ అడగకూడదు. మాట్లాడడం చెప్పు విని రాసుకోవటమే విలేకరుల పని. మధ్యలో క్వశ్చన్స్ అనేవి అడగకూడదు అనమాట. ఈ రకమైన ప్రెస్ మీట్ పెడతాడు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, గత 5-6 సార్లు, ఈ గత 10 రోజుల నుంచి 5-6 సార్లు ప్రెస్ మీట్ పెట్టి ఎన్డీఏ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మాట్లాడేదానికంటే కూడా తమ పార్టీలో సోషల్ మీడియా యాక్టివిస్టులను ఎందుకు అరెస్టు చేశారు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు, భావ ప్రకటన స్వేచ్ఛని అణిచివేస్తున్నారు, ప్రశ్నించే గొంతును అణగదొక్కుతున్నారు అని ఒక రాసుకున్న స్క్రిప్ట్తో ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క సహజ సిద్ధ ధోరణికి విరుద్ధం. ఎందుకంటే గత 5 సంవత్సరాల పాటు మనం చూసాం. అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నా కానీ, గత 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం చాలా అరుదు, అతి తక్కువ. ఒక అధికారుల సమీక్షా సమావేశాలు కానీ, మంత్రిమండలి సమావేశాలు కానీ, ఎమ్మెల్యే లెజిస్లేషన్ సమావేశాలు కానీ, విలేకరుల మీడియా సమావేశాలు కానీ చాలా తక్కువగా పెడతారు. ఏదో ఫార్మాలిటీగా పెడతాడు, 1-2 మాటలతో పంపించేస్తాడు. కానీ ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు ఆ పార్టీలో. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకునే చర్యల వల్ల కానీ, ఎన్డీఏ ప్రభుత్వం చేసే అరెస్టుల వల్ల కానీ, ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి సిఐడి, ఏసీబీ విచారణల వల్ల కానీ వాటి గురించి మాట్లాడటానికి ఎవరూ ముందుకు రావట్లేదు. వైసీపీ పార్టీ తరఫున ఈ సబ్జెక్టుల గురించి మాట్లాడటానికి, ప్రెస్ మీట్ మాట్లాడడానికి ఎవరూ ముందుకు రావట్లేదు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు తిట్టాలంటే కొడాల నానిని, వంశీని పంపించేవాళ్ళు. లేదా ఇంకెవరైనా తిట్టాలంటే పోసార కృష్ణమురళి, శ్రీరెడ్డిని, ఒక పక్క రాంగోపాల్ వర్మ, ఒక పక్క రోజా, వీళ్ళందరినీ ఎవరు అవసరమైతే వాళ్ళని పంపించి తిట్టిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏకసంధాగ్రహి అయిపోయాడు. అంటే ఏం మాట్లాడాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డే రావాల్సి వస్తుంది. ఇంతకుముందు సకల శాఖ మంత్రిని పిలుచుకునే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చేవాళ్ళు, అన్నీ పైన నెత్తినేసుకొని మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు అతను కిందకే నీళ్ళు వచ్చాయి. వాళ్ళ కుమారుడి మీదనే ఇప్పుడు అనేక సెక్షన్లతో కేసులు బుక్ అయ్యి లుకౌట్ నోటీస్ కూడా జారీ చేశారు. కాబట్టి వీటన్నిటి గురించి విమర్శించడానికి, చెప్పటానికి ఎవరూ రావట్లేదు. దానికి కారణం ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకునే చర్యలకు భయపడటం ఒకటి. ఒకవేళ వచ్చినా కూడా మొత్తం అబద్ధాలే మాట్లాడాలి. వాస్తవాలు చెప్పడానికి అక్కడ ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి కంటే ప్రతిపక్ష నాయకుడు, ఒక పార్టీ అధినేత కాబట్టి ఎన్ని అబద్ధాలు చెప్పినా సరిపోతుంది, అతను సమర్థించుకుంటారు. అతనికి ఏదొచ్చినా అతనికి వస్తుంది, ఇబ్బంది ఉండదు. కానీ మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఇన్ని రకాల అబద్ధాలు మాట్లాడలేకపోతున్నారు. అబద్ధాలు మాట్లాడి చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడానికి జంకుతున్నారు. అందుకనే ఎవరు కూడా విలేకరుల సమావేశం వైసీపీ పార్టీ తరపున అంటే పెట్టలేకపోతున్నారు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో స్వయానాగా జగన్మోహన్ రెడ్డి గారే వచ్చి ప్రెస్ మీట్ పెడుతూ, ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని యథాలాపంగా విమర్శిస్తూనే ఉన్నారు. అంతేగాని ప్రజలకు పనికొచ్చే సబ్జెక్టు గురించి ఏమీ మాట్లాడలేదు.
ఇది ఈ వీడియో యొక్క సారాంశం. దయచేసి ఈ వీడియోను చూసి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు వీడియోను చూసినప్పుడు లైక్ చేసి షేర్ చేయండి. వీలైతే కామెంట్ కూడా పెట్టండి. ఎందుకంటే మీరందరూ కూడా నేను చేసే ఈ ప్రయత్నాన్ని, నేను చేసే ఈ విధానాన్ని, ఈ సామాజిక బాధ్యతగా నేను చర్చించుకునే ఈ అంశాలని తప్పులు ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తూ నన్ను ప్రోత్సహించవలసిందిగా అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.